నేను రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? హాయ్ గాయ్స్, వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్ భయ్య. ఆమె ఓత్ కూడా తీసుకున్నారు. సో ఒక స్పీచ్ ఇచ్చారు. 25 మినిట్స్ ఉంది ఆ స్పీచ్. సో మన దగ్గర అంత టైం లేదు కాబట్టి 3 మినిట్స్లో ఆ స్పీచ్ హైలైట్స్ ఏంటో మీకు చెప్పేస్తాను. మీరు రెడీయా? షర్మిల గారు ఏపీ అప్పుల గురించి మాట్లాడారు. ఫస్ట్లీ మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2,00,000 కోట్లు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2,00,000 కోట్లకు పైని. మొత్తంగా ఈ రోజు అప్పులు 10,00,000 కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. అప్పులు సరే, డెవలప్మెంట్ ఏమైనా చేశారా అని అడిగారు. ఎక్కడా కనిపించదు. ఒక మెట్రో అయినా ఉందా? 10 years అయింది స్టేట్ ఫామ్ అయ్యి. 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దేనికి డబ్బులు లేవు. దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా. స్పెషల్ స్టేటస్ మీద కూడా క్వశ్చన్ చేశారు భయ్య షర్మిల గారు. స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అంటాము కరెక్ట్. ఒక కంపారిటివ్ స్టడీ కూడా చేశారు భయ్య. ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే 2,000 కోట్ల పరిశ్రమల స్థాపన జరిగింది. దాంతో ఉద్యోగ అవకాశాలు 500% పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే 10,000 పరిశ్రమల స్థాపన జరిగాయి. మరి మనకుందా స్పెషల్ స్టేటస్? ప్రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది, బూమ్ కూడా వచ్చింది, మర్చిపోయారా? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? వైఎస్ జగన్ క్రిస్టియనే కదా, మరి ఎందుకు మణిపూర్లో క్రిస్టియన్స్ మీద అటాక్ జరుగుతుంటే క్వశ్చన్ చేయలేదని కూడా నిలదీశారు. ఆఖరికి మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులను 2,000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. క్యాపిటల్స్ విషయం మీద కూడా క్వశ్చన్ చేశారు భయ్య. జగన్ రెడ్డి గారు వచ్చారు, 1 కాదు 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు అయ్యాయా అంటే 1 కూడా లేదు. ఈ రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. బీజేపీ పార్టీని కూడా వేసుకున్నారు భయ్య. బీజేపీ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు, అయినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు టీడీపీ ఇంకా వైసీపీ అని చెప్పి వేసుకున్నారు. 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు. మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఫైనలీ ఏమన్నారంటే వైఎస్ఆర్ గారి విజన్ కాంగ్రెస్ పార్టీతోనే నెరవేరుతుంది. ఒకవేళ మీరు వైఎస్ఆర్ గారిని సపోర్ట్ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపండి. నేను రెడీ, మీరు రెడీయా? మీరు రెడీయా? ఆమె స్పీచ్ అయితే చాలా క్లారిటీతో ఇచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరినీ కడిగేశారు. బట్ ద క్వశ్చన్ ఇస్, ఆమె ఆనెస్ట్లీ పని చేయగలుగుతుందా? లేకపోతే వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణ పెట్టి షెడ్కి వెళ్ళిపోయింది కదా, ఉన్నా 3 నాళ్ళ ముచ్చట్లాగా మిగిలిపోద్దా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. షర్మిల గారి ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ గారికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? జనసేన ఇంకా టీడీపీకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్